ఈ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే. ఫ్లో కంట్రోల్ మీన్స్ లూపింగ్ అండ్ కండిషన్ స్టేట్మెంట్స్. ఓకే. ఓకే. సో లూపింగ్ అండ్ కండిషన్ స్టేట్మెంట్స్ మనకు ఇది నార్మల్గా మనం ఏమంటున్నామంటే ఫ్లో కంట్రోల్స్ అంటున్నాం. ఓకే, ఫ్లో కంట్రోల్స్ ఆర్ ఫ్లో కంట్రోల్ ఆర్ ఓకే. సో ఫ్లో కంట్రోల్ లేదు అంటే సంథింగ్ ఫ్లో కంట్రోల్స్ అంటున్నాం. సో ఎందుకు మనకి ఫ్లో కంట్రోల్స్ అనేది కావాలి? సో దీంట్లో కండిషన్ స్టేట్మెంట్స్ మనకు ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్ అండ్ ఆల్సో ఎల్స్ ఇఫ్ ఉన్నాయి. ఓకే, అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకు మెయిన్గా వైల్, ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ అయితే ఉన్నాయి. ఓకే. సో బ్రేక్ స్టేట్మెంట్ మనకు బ్రేక్ స్టేట్మెంట్ ఒకటి, కంటిన్యూ స్టేట్మెంట్ ఒకటి అండ్ తర్వాత రిటర్న్. సో ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేసేద్దాం, కండిషన్ స్టేట్మెంట్స్కి అయితే వెళ్ళిపోదాం. అవన్నీ ఇమ్మీడియట్గా నోట్ అయితే ఇస్తాం. సో ఇది కనపడుతుంది కదా ఇది మీకు. సో ఇక్కడ మనకు ఏంటి అంటే సెలెక్షన్ స్టేట్మెంట్లో ఇఫ్, సింపుల్ ఇఫ్ ఇవన్నీ ఉన్నాయి మనకు. ఇవన్నీ అయితే చూద్దాం. ఓకే, 1 by 1. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఈ సింపుల్ స్టేట్మెంట్కి అయితే వెళ్దాం, సెలెక్షన్ స్టేట్మెంట్స్కి. దీంట్లో సింపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్. ఓకే, ఇది మనకు సింటాక్స్ ఇదైతే ఉంది. సో బిఫోర్ మనం సింటాక్స్కి వెళ్ళడానికన్నా ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనము ఒక డివైస్ ఉందనుకున్నాం, లైక్ ఇది లాగిన్ ఫీచర్. ఓకే, యూజర్ ఇక్కడ ఏం చేయాలంటే మన మొబైల్ ఉంది, అవునా? సో మన మొబైల్కి ఓపెన్ అవ్వాలి అంటే మొబైల్ అన్లాక్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? లైక్ ఇప్పుడు పిన్ పెట్టుకుని ఉంటే పిన్, లేదంటే ప్యాటర్న్ పెట్టుకుని ఉంటే ప్యాటర్న్. సో స్క్రీన్ అది పెట్టింటే కూడా మనం అదే యూజ్ చేస్తాం. జస్ట్ అజ్యూమ్ మనకు ఫోన్ ఉంది, ఈ ఫోన్కి నేను పిన్ అయితే పెట్టాను. ఆ పిన్ వచ్చేసి సంథింగ్ లైక్ 1 2 3 4 5 6. ఓకే, ఇది పిన్ అయితే నేను సెట్ చేశాను. ఏది? నాకు మొబైల్ పిన్, స్క్రీన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, మొబైల్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను ఇది కరెక్ట్ గానే ఎంటర్ చేశాను అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పిన్ ప్రీవియస్గా సెట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నన్ను ఫోన్ ఓపెన్ చేయాలి. సో ఫోన్ ఓపెన్ చేయాలి ఆర్ అన్లాక్ చేయాలి అంటే నేను పిన్ ఏం ఎంటర్ చేయాలి? సో 1 2 3 4 5 6 అన్న. సో అన్లాక్ చేయాలంటే మనకు పిన్ నంబర్ 4 5 6 7 ఇది కరెక్ట్ గానే ఎంటర్ చేశాను అంటే దెన్ అన్లాక్ అవుతుంది. సో లేదు అంటే ఏమవుతుంది మనకు? లేదు అంటే మనకు ఎర్రర్ మెసేజ్ అయితే చూపియాలి. ఇక్కడ కరెక్ట్ గా నేను సెట్ చేసిన పిన్ ఎంటర్ చేశాను అంటే నాకు ఆ ఫోన్ అనేది అన్లాక్ అవ్వాలి. ఓకే. సో లేదు మీన్స్ ఎల్స్. లేదు అంటే మనకు సంథింగ్ ఏంటి రాంగ్ ఎర్రర్ మెసేజ్ అయితే చూపించాలి. రాంగ్, ట్రై అగైన్, సంథింగ్ లైక్ దట్. ఓకే, ట్రై అగైన్. సో ఇఫ్ నంబర్ నేను కరెక్ట్గా ఎంటర్ చేశాను అంటే నాకు అన్లాక్ అవ్వాలి. సో లేదు అంటే ట్రై అగైన్. ఓకే, ఇది మనకు యాక్చువల్ సింపుల్ సినారియో. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా ఈ లాజిక్ని. ఎలా? ఇక్కడ ఇఫ్ మనం ఇచ్చిన పిన్
నేను సెట్ చేసిన పిన్ 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ మీరు ఇచ్చిన పిన్, ఇక్కడ మీరు అంటే లైక్ నేను ఎంటర్ చేస్తున్న పిన్ నేను ఆల్రెడీ సెట్ చేసిన పిన్. ఓకే, రెండు ఈక్వల్ ఉంటేనే నాకు ఏమవుతుంది, నాకు రెండు సేమ్ ఉంటే నాకు అన్లాక్ అయితే అవ్వాలి. ఓకే, లేదంటే ఎల్స్ ఏంటి అంటే ట్రై అగైన్. ఓకే, ఓకే. ఇది యాక్చువల్ లాజిక్ అన్నమాట. ఓకేనా, సో ఇది మనము ఇఫ్ అండ్ ఎల్స్ లోన ఇంప్లిమెంట్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఇఫ్ అండ్ ఎల్స్ ఓకే, ఇఫ్ అండ్ ఎల్స్ ఇక్కడ మనకు సంథింగ్ పిన్. ఓకే, సంథింగ్ పిన్. సో పిన్ వచ్చేసి ఈ తర్వాత చూద్దాం. ఓకే, ఇఫ్ అండ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుందంటే నేను సింటాక్స్ ఇస్తున్నా ఇఫ్ కి. ఓకే, ఇది ఇఫ్, ఇక్కడ కండిషన్. ఓకే, ఇక్కడ మనకు కండిషన్, తర్వాత ఇది ఇఫ్ బ్లాక్, ఇది ఇఫ్ బ్లాక్. ఓకే, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ ఉంటే మనకు ఏమవుతుంది, కండిషన్ ట్రూ ఉంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే లేదు. ఓకే, సో ఫ్లో చార్ట్ ఏంటి అంటే ఇది మనకు ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, కండిషన్ మనకు ట్రూ ఉంటే, కండిషన్ ట్రూ ఉంటే ఇక్కడ మనకు ఇఫ్ బ్లాక్కి వెళ్తుంది, లేదు అంటే లేదు. ఓకే, కండిషన్ మనకు ట్రూ ఉంటే మనకు మాత్రమే ఇఫ్ బ్లాక్కి వెళ్తుంది. ఓకే, లేదు అంటే లేదు. ఇఫ్ బ్లాక్ లో మీరు ఏం కోడ్ రాసి ఉంటారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్, ఇది కండిషన్, ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్సే రావాలి. ఇక్కడ ట్రూ ఉంటేనే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే లేదు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ కండిషన్ వచ్చేసి ట్రూ ఇస్తున్నాను. ఓకే, సో ట్రూ ఇస్తున్నాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ మెసేజ్. ఏంటి అని, ఐఎమ్ ఫ్రమ్ ఇఫ్ బ్లాక్. ఓకే, సో తర్వాత లైన్స్ డన్, ఆపరేషన్ డన్. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐఎమ్ ఫ్రమ్ ద ఇఫ్ బ్లాక్ అండ్ డన్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే నాకు కర్సర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నాకు ట్రూ ఉంటే, ఇక్కడ నాకు ఇఫ్ లో ట్రూ ఉంటే మాత్రమే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లేదు అంటే అప్పుడు ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో మీన్స్ ఇక్కడ నేను ఫాల్స్ అని పెడుతున్నా. సో ఫాల్స్ పెడితే ఏమవుతుంది, ఈ లైన్ అయితే అస్సలు ఎగ్జిక్యూట్ అయితే కాదు. ఇక్కడ ట్రూ అని ఇస్తే ఎలా తీసుకుంటుంది, మనం ఏం డిఫైన్ చేయలేదు కదా. ట్రూ అంటే యాక్చువల్లీ ఇఫ్ అనేది వర్క్ అయ్యేది ట్రూ ఆర్ ఫాల్స్ పైన. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను సింటాక్స్ లో, కండిషన్, ఈ కండిషన్ ఏ కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఓకే, వేరే ఏ కండిషన్ ఇచ్చేటట్లేదు. ఇక్కడ ట్రూ ఇస్తేనే అది డన్ అని ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ ఇస్తే అవ్వట్లేదు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఈ బ్లాక్ అంటే ఇప్పుడు ఏదైనా మనం వేరియబుల్ డిఫైన్ చేసాం అనుకోండి, ట్రూ వాల్యూ ఈక్వల్స్ టు లైక్ ఐఎమ్ ఫ్రమ్ ఈ బ్లాక్ అని, అప్పుడు మనం ప్రింట్ చేస్తే అది రావాలి. అలా అనుకుంటున్నాను నేను. అదేమి డిఫైన్ చేయకుండానే ఈ ట్రూ అంటేనే ఇది ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది, ఫాల్స్ అంటే ప్రింట్ చేయట్లేదు. ఎలా? అవును, బికాస్ అది వర్క్ అయ్యేదే అలాగా. ఓకేనా, ఇఫ్ ఇక్కడ కండిషన్, నువ్వు కండిషన్ ఇస్తే ఇది ఇఫ్ లో నీకు ట్రూ వచ్చింది అంటే నాకు ఇఫ్ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఓకే, లేదు అంటే వెళ్ళదు ఇక్కడ, ఎందుకంటే ట్రూ ఇస్తున్నా. ఇక్కడ ట్రూ ఇస్తేనే ఈ లైన్ అనేది తీసుకుంటుంది, లేదంటే తీసుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ అనుకోండి, ఇప్పుడు చూడండి ఏజ్ 30 years అని ప్రింట్ చేయాలి. ఇఫ్ అని చెప్పి ట్రూ ఇచ్చి సిస్టమ్ డాట్ ప్రింట్ అని చెప్పి ఏజ్ ఈజీ 30 అని పెడతాం. అది యాక్చువల్గా 30 కాదా అనేది తెలియదు కదా మనకి, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. సిస్టమ్ ఎలా డిఫైన్ చేస్తుంది 30? లేదు, యాక్చువల్లీ నేనేం చేస్తున్నాను అంటే జస్ట్ ఇది ఇఫ్ అనేది ఎలా వర్క్ అవుతుందని చూపిస్తున్నాను అంతే. ఇంకా ఏ కండిషన్ ఇది ఏమి వేయలేదు. ఇక్కడ నాకు కండిషన్ ఇక్కడ ట్రూ వచ్చింది అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కండిషన్ నాకు ఇచ్చే కండిషన్ ఫాల్స్ ఇచ్చాను అంటే ఈ లైన్ అనేది స్కిప్ చేస్తుంది. ఓకే, అది ఓకే, గాట్ ఇట్ సారీ కదా, అంతే.
సో ఇది అందుకే మనము ఫ్లో కంట్రోల్స్ అంటాం. ఫ్లో కంట్రోల్స్ అంటే ఏంటి అంటే మనకు ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ మెథడ్కి వచ్చింది, తర్వాత ఈ లైన్కి వస్తుంది, ఈ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్, అలాగే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కానీ ఈ ఫ్లో కంట్రోల్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ నాకు ఇక్కడ ట్రూ ఉందంటే నాకు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదు అంటే స్కిప్ చేసేస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ ఫ్లోని మనం కంట్రోల్ చేస్తున్నట్టే కదా. ఎగ్జిక్యూషన్ ని మనము చేంజ్ చేస్తున్నాం. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, నేను స్కిప్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్కిప్ చేస్తున్నా. సో బేస్డ్ ఆన్ నా కండిషన్ పైన, సో బేస్డ్ ఆన్ ఏంటి, బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ నా టాస్క్ పైన, నా ఫంక్షనాలిటీ పైన. సో అలా చేయడానికి మనకు ఫ్లో కంట్రోల్స్ అయితే కావాలి. ఓకే, క్లియర్ రైట్. సో ఇప్పుడు మనకు ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇఫ్ లో ట్రూ ఉంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే లేదు. సో అలాగే ఎల్స్ కూడా, ఇఫ్ అండ్ ఎల్స్ కూడా. సో ఇఫ్ అండ్ ఎల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇఫ్ ఓకే ఇఫ్ ఈస్ ట్రూ, ఇది ట్రూ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇది ట్రూ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లేదు అంటే ఇది ఫాల్స్ ఉన్నిందంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ఇఫ్ పైన ఇది ఇఫ్ ట్రూ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అంటే నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు యాక్చువల్ థింగ్ అన్నమాట. సో ఇలా మనకు ఇఫ్ అండ్ ఎల్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుందో తెలిసింది. సో కానీ ఐ వాంట్ టు డూ దిస్ సినారియో. ఇప్పుడు నేను చెప్పాను కదా నాన్ టెక్నికల్ సినారియో. ఆ నాన్ టెక్నికల్ సినారియో అంటే ఈ సినారియోని నేను వర్క్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో నేను పిన్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటి అంటే పిన్ అనేది సెట్ చేస్తున్నా. ఇఫ్ సో నేను ఇవ్వాల్సిన పిన్, యాక్చువల్గా సెట్ చేసిన పిన్ 1 2 3 4 5 6. ఇది నా యాక్చువల్ పిన్, నేను సెట్ చేసిన పిన్. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు పిన్. ఈ పిన్ ఇప్పుడు మీరు ఎంటర్ చేస్తారు కదా, ఆ పిన్. నేను ఫోన్ ఓపెన్ చేసిన అంటే క్లిక్ అంటే పవర్ బటన్ ఆన్ చేసి నంబర్ ఎంటర్ చేశాను కదా, అది ఇది. ఓకే, సో ఇక్కడ నువ్వు కరెక్ట్గా ఎంటర్ చేసావు అంటే దెన్ ఫోన్ అన్లాక్. సో లేదు అంటే ట్రై అగైన్. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వల్ ఇస్తున్నా. ఈక్వల్ ఏం చేస్తుంది, నాకు ట్రూ లేదంటే ఫాల్స్ ఇస్తుంది అంతే, ట్రూ ఆర్ ఫాల్స్. సో మళ్ళీ మనం ఇలా ఇవ్వలేము. ఇలా ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ అసైన్మెంట్ ఒక ఆపరేషన్ చేస్తుంది, ఒక ఆపరేషన్ వద్దు. ఇఫ్ కి ట్రూ లేదంటే ఎల్స్, ట్రూ లేదు అంటే ఫాల్స్ ఏ రావాలి, వేరే అదర్ యూజ్ చేయలేము. ఎస్ ఆర్ ఈక్వల్ టు ఇలాంటివన్నీ యూజ్ చేయలేము. అసైన్మెంట్స్ కానీ ఏవి యూజ్ చేయలేము. ఏవి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాయో ఆ ఆపరేటర్స్ ఒకటి యూజ్ చేయొచ్చు. ఈక్వలిటీ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. ఓకే, అవి రెండే యూజ్ చేయాలి. మళ్ళీ మిగతావి ఏవన్నీ యూజ్ చేసినా కూడా మనకు రాదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఏ ఇవ్వాలి, ఆ సింటాక్స్ అలా. ఓకే, బట్ ఇప్పుడు పిన్ అయితే ఉంది. ఈ పిన్ నేను ఎంటర్ చేయాలి రన్ టైంలో. అంటే ప్రోగ్రామ్ ఇక్కడ రన్ అవుతుంది కదా, ఈ కన్సోల్లో రన్ అయిన తర్వాత ఇక్కడ నా నంబర్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, వెయిట్ దాని నెక్స్ట్ వస్తాను, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను ఎంటర్ చేసిన పిన్, ఓకే, ఎంటర్ చేసిన పిన్ తీసుకుంటున్నా 4 5 6 7 8. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ అయ్యాయా? లేదు రైట్. 4 5 6 9 దట్ షుడ్ బి ఈక్వల్ టు, ఇది వాల్యూ ఏంటి, 1 2 3 4 5 6, దట్ ఈస్ ఈక్వల్ టు 4 5 6 9. ఓకే, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా? లేదు, ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది, ఇది ఫాల్స్. దట్స్ ద రీజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయ్యేసి ట్రై అగైన్ అని ఇచ్చేస్తుంది. ఓకే, నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, ట్రై అగైన్ అయితే రావాలి. మళ్ళీ అదే లూప్ లో వెళ్తుంది మళ్ళీ పిన్ అంతా. ఓకే, సో ట్రై అగైన్ వస్తుంది.
సో ఇప్పుడు మళ్ళీ మనం కరెక్ట్గా జస్ట్ అజ్యూమ్ నేను కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నా. సో అప్పుడు ఏమంటుంది, సో చూడండి ఫోన్ అన్లాక్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ప్రాపర్గా ఎంటర్ చేశాను, ఇది ట్రూ కాబట్టి దెన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, క్లియర్ రైట్? ఇక్కడ మీరు ముందు వాల్యూ ఇచ్చి తర్వాత కీ ఇస్తున్నారు పిన్ అని. అవును, రివర్స్లో ఇస్తున్నారా లేకపోతే అంతేనా మేడం? అలా ఇస్తారా అంటే ఈ పిన్ ఈక్వల్స్ టు ఆ నెంబర్ ఇస్తారా లేకపోతే ముందు నెంబర్ ఇచ్చి తర్వాత దానికి డిఫైన్ చేస్తామా? సో అలా ఏం లేదు, ఓకేనా? ఇదే ఫస్ట్ ఇవ్వాలి ఇదే ఫస్ట్ ఇవ్వాలని ఏం లేదు. మనం వ్యాలిడేషన్ చేస్తున్నాం అంటే నాకు యాక్చువల్ డేటా ఇది ఇవ్వాలి, ఇది నువ్వు ఇచ్చిన డేటా, ఇది నేను సెట్ చేసిన పిన్, ఇది మీరు ఇచ్చిన పిన్. ఓకే, ఓపెన్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ కండిషన్ మేడం, కండిషన్ గురించి మాట్లాడుతున్నాను. ఇఫ్ అని తర్వాత మన కండిషన్ పిన్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అని ఇవ్వాలా? నాకు అలా ఇచ్చినా వర్క్ అవుతుందా? అలా ఇచ్చినా వర్క్ అవుతుంది, ఇది మీరు ఎలా ఇచ్చినా వర్క్ అవుతుంది, అదే మ్యాండేటరీ కాదు, ఇలానే ఇవ్వాలని ఏం లేదు. మీరు పిన్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 ఇది అన్న ఇవ్వచ్చు, లేదంటే 1 2 3 4 మీకు నంబర్ పెట్టేసిన తర్వాత ఈక్వల్ టు పిన్ అన్న పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, ఈ పిన్ అన్నది పైన మీరు డిఫైన్ చేసింది రెండు మ్యాచ్ అవ్వాలి. అవును అవును, ఎగ్జాక్ట్లీ, రెండు మ్యాచ్ అయితేనే మనకు తీసుకుంటున్నాము. ఓకే ఓకే, సో ఇది ఇలా మనం ఆపరేషన్ అయితే చేస్తున్నాం. సో లేదా మ్యామ్ నాకు ఇంకా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నాకు క్లియర్గా తెలియాలి అంటే ఇంకొక సొల్యూషన్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, కంప్లీట్గా కాపీ చేస్తున్నా. ఇక్కడ ఒక ట్యూటోరియల్ ఉంది, ఓకే, ఇది ట్యూటర్. ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ అంతా వచ్చేస్తుంది, మన కోడ్ ఒకటే కాపీ చేయాలంతే, కోడ్ ఒకటే వేయాలి, మళ్ళీ మెయిన్ మెథడ్ నుంచి వేయకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి విజువలైజ్ ద కోడ్. ఇక్కడ రన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నాకు కజర్ వస్తుంది అనమాట, ఎక్కడ నుంచి ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి. సో పిన్ వచ్చేసి 1 2 3 4 5 6 తీసేసుకునింది. సో తర్వాత ఇక్కడ చూడండి పిన్ వచ్చేసి వాల్యూ అసైన్ అయింది. సో పిన్ మీరు ఏమి ఇచ్చారు 1 2 3 4 5 6, ఇవి రెండు ఏంటి, రెండు ఈక్వల్ ఉన్నాయా? సో రెండు ఈక్వల్ ఉంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ అవుతుంది ఫోన్ అన్లాక్ అనేసి. సో తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ లో కూడా ఇలా వచ్చేసింది, రైట్? సో మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఎలా మనకు ఎండ్ టు ఎండ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి పిన్ వచ్చేసి 1 2 3 4 అని తీసేసుకుని ఇక్కడ మ్యాచ్ చేస్తున్నాను రెండు ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి. ఇక్కడ నాకు ఫాల్స్ కాబట్టి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా జంప్ అయిపోయింది, ఇది ఇంత స్కిప్ చేసేసింది, అందుకే ట్రై అగైన్ అనేసి వచ్చింది. ఓకే, సో ఇలా మనం ఇలా అనలైజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అంటే డీబగ్ రావడం లేదు ఇక్కడ యాక్చువల్లీ. లేదు, యాక్చువల్లీ దీంట్లో డీబగ్ రాదు. ఓకే, ఇంటెలిజెంట్ వస్తుంది, దాన్ని నెక్స్ట్ క్లాస్ లో మీకు చూపిస్తాను. డీబగ్ ఎక్లిప్స్ లో కూడా వస్తుంది కదా మేడం, ఎక్కడైతే ఎర్రర్ ఉందో అది ఎక్లిప్స్ లో కూడా వస్తుంది కదా మనకి డీబగ్ చేసుకోవడానికి ఎర్రర్ ఎక్కడ ఉందని. డీబగ్ చేసుకోవడానికి వస్తుంది, బట్ ఏంటంటే దానికి అడిషనల్ వేయాలనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఓకే, ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ టెల్ యూ. ఓకే ఓకే, బట్ ఇంటెలిజెంట్ అని వెరీ ఈజీ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు డీబగ్ కి డెవలపర్స్ సపరేట్ ఇదే వేసుకుంటారు.
సో నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ థింగ్. ఓకే, సో ఇదైతే క్లియర్ కదా, ఏమండి మీకు క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఇలా ఇన్పుట్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఇదంతా చేయడానికి ఏంటి అంటే నాకు లైక్ కన్సోల్ లో ఇప్పుడు రన్ అయిన తర్వాత అంటే అప్లికేషన్ ఫోన్ ఉంటుంది, సో ఫోన్ తీసేసుకొని డైరెక్ట్ గా నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటా. సో అలా చేయడానికి ఏంటి అంటే నన్ను రన్ టైమ్ లో చేసుకుంటాను అనమాట. సో రన్ టైమ్ అంటే ఒకసారి ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత నేను డేటా అనేది ఎంటర్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ కన్సోల్ నుంచి డేటా తీసుకుని ఇక్కడికి ఇవ్వాలి. సో అలా ఇవ్వాలి అంటే మనము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోడ్ అయితే ఫస్ట్ జావా ఎప్పుడు డెవలప్ చేస్తారో అప్పుడు రాస్తా ఉండరు అనమాట. సో కానీ ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే స్కానర్ క్లాస్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్కానర్ క్లాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, అంత కోడ్ ని జస్ట్ కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ స్కానర్ క్లాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అది ఇక్కడ కన్సోల్ నుంచి కన్సోల్ లో మీరు ఏం డేటా ఇచ్చి ఉంటారో ఆ డేటాని ఇక్కడికి తీసుకునే కెపాసిటీ అయితే దానికి స్కానర్ క్లాస్ కి ఉంటుంది. సో స్కానర్ క్లాస్ లోన మనకు కొన్ని టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సంథింగ్ నెక్స్ట్ ఇంటూ, ఓకే, సో నెక్స్ట్ ఇంటూ సంథింగ్ నెక్స్ట్ లాంగ్, మనకి ఏ డేటా టైప్ లాంగ్ షార్ట్. సో అలా మనకు ఇక్కడ మనం ఏ డేటా టైప్ ఇస్తాం, షార్ట్ లాంగ్ బైట్ అలాగే ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్ట్రింగ్ కూడా మనకు నెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తే కూడా చాలు. సో ఈ మెథడ్స్ తోనే ఈ మెథడ్ ని కాల్ చేశానంటే దీనికి తెలుస్తుంది అనమాట కన్సోల్ కి. ఓకే, నేను వచ్చేసి ఇంటూ డేటానే తీసుకోవాలి, లాంగ్ ఇచ్చానంటే లాంగ్ డేటా తీసుకోవాలి, ఇంటూ నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ డేటానే తీసుకోవాలి, సో బైట్ డేటానే తీసుకోవాలి. సో అలా తెలుస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ఈ మెథడ్స్ ఈ మెథడ్ ని అవును వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంటి తీసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అని నేను ఇప్పుడు కాల్ చేస్తే, ఓకే, నెక్స్ట్ ఇంట్ అని కాల్ చేస్తే ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఎందుకు అంటే ఈ మెథడ్ అనేది ఇక్కడ లేదు నా పేజ్ లో ఉందా నెక్స్ట్ అనే మెథడ్ లేదు. సో ఇది నెక్స్ట్ అనే మెథడ్ వచ్చేసి నాకు స్కానర్ క్లాస్ లో ఉంది. సో ఏ క్లాస్ లో అయినా ఏమైనా మెథడ్స్ ఉన్నాయంటే మనం కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, స్కానర్, ఓకే, ఇది ఆబ్జెక్ట్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, నేను ఎస్సీ అని ఇస్తున్నా, ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అగైన్ క్లాస్ నేమ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ రైట్? క్లాస్ కి మనం నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని కాల్ చేస్తున్నట్టు క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, అలాగే. సో ఈ క్లాస్ ఎక్కడుంది, మనకు జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో ఉంది. మనకి ఇది అసైన్మెంట్ ప్యాకేజ్ ఎలాగో స్కానర్ క్లాస్ కి ఇది జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో స్కానర్ క్లాస్ అనేది ఉంది. సో అందుకే ఇంపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ నేమ్ తోనే మనం కాల్ చేయాలి డాట్ స్కానర్. ఓకే, కాల్ చేస్తాం. ఇక్కడ కొంచెం క్లాస్ స్కానర్ అని ఇచ్చాం కదా మేడం, కానీ ఇది మనకి మీరు ఇచ్చిన స్కానర్ అనేటువంటి క్లాస్ లేదు, మనం ఇంపోర్ట్ మాత్రమే చేసాం కదా. అవును, ఇంపోర్ట్ ఈ క్లాస్ లోపల ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ లాంగ్, బైట్, ఇక్కడ మన వేరియబుల్స్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఎలాగో ఈ క్లాస్ లోన స్కానర్ క్లాస్ లోన ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఎలా మనం కాల్ చేస్తాం, క్లాస్ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది కదా, వేరియబుల్ ఎలా కాల్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్, అలాగే సేమ్ థింగ్ ఇక్కడ క్లాస్ నేమ్ అదే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆ మెథడ్ ని కాల్ చేస్తే అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సిస్టమ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, అంటే కన్సోల్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనకు సిస్టమ్ ఇన్పుట్, సిస్టమ్ డాట్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ మనం సిస్టమ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ సిస్టమ్ ఇన్ చేస్తున్నాం. ఒకవేళ ఇందులో సిస్టమ్ డాట్ ఇన్ అని ఇవ్వకపోతే ఏంటి మేడం, అది ఎలా తీసుకుంటుంది? సో ఎర్రర్ వస్తుంది, కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అది ఎందుకనేది మీకు నెక్స్ట్ క్లాస్ అంటే కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తాను. ఇది కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది, ఇప్పుడు రాదు, మళ్ళీ చెప్తే మీకు కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను రన్ చేస్తున్న కోడ్, ఇప్పుడు నేను పిన్ ఇస్తాను. సో పిన్
నేను నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో 1 2 3 4 5 6 7. ఓకే, 7 ఎంటర్ చేస్తున్నా. చూడండి, ట్రై అగైన్ వచ్చేసింది. అంటే నా ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుని ఇచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ వ్యాలిడ్ చేసేసింది, అగైన్ ట్రై అగైన్ ఇచ్చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక నంబర్ ఇస్తాను, వ్యాలిడ్ నంబర్ ఇస్తాను. 1 2 3 4 5 6. చూడండి, 4 అందులో. సో కానీ నాకు ఏమవుతుందంటే రన్ చేస్తున్నాను, ఇక్కడ కన్సోల్లో ఏం చూపించడం లేదు. అవునా, నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే రన్ చేశానా లేదా అనేదే డౌట్. సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ నంబర్ అడిగేదానికన్నా ముందు ఒక మెసేజ్ అయితే పెడతాను. ఏంటి అనేసి సంథింగ్ ప్లీజ్ ఎంటర్ ద పిన్ అనేసి పెడతాను. ఓకే, ఇది మ్యాండేటరీ అయితే కాదు. కొంతమంది ఏమంటే ఇది యూజ్ చేస్తేనే స్కానర్ వర్క్ అవుతుంది అనుకుంటారు. అలా కాదు, స్కానర్ నార్మల్ గానే వర్క్ అవుతుంది. ఏంటంటే మన పర్పస్ కి ఇది యూజ్ చేస్తుంది. ఓకే, बारी बा सिरप तनको गंట లాగే కదా. ఇప్పుడు 1 2 3 4 5 6. చూడండి, ఇప్పుడు మనకి ఫోన్ అనేది అన్లాక్ వస్తుంది. ఓకే, ట్రై అయ్యాలి. జస్ట్ a minute, take this one. ఓకే, పడ్డా. క్లియర్ రైట్? ఇది అర్థమైంది కదా మీకు? సింపుల్ థింగ్. ఓకే, ఇంకొకటి, ఇంకా సింపుల్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోదాం. రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ గివెన్ నంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, గివెన్ నంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ అని నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఈవెనా లేదంటే ఆడ్ అనేసి. ఓకే, సో ఇక్కడ నేను నంబర్ని తీసుకుంటున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అండ్ println గివెన్ నంబర్ ప్లీజ్ ఎంటర్ నంబర్. ఓకే, నంబర్ని ఎంటర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇఫ్ పెడుతున్నా, ఇక్కడ ఎల్స్ పెడుతున్నా. ఓకే, ఇక్కడ ఇఫ్ అండ్ తర్వాత ఎల్స్. ఇది ఇంత తెలుసు నాకు, ఎందుకంటే ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇక్కడ నేను ఒక మెసేజ్ ఇచ్చేస్తాను. బేస్డ్ ఆన్ నా మెసేజ్ పైన కూడా నేను కోడ్ అని రాసుకోవచ్చు. నాకు ఈవెన్ అని రావాలి, లేదు అంటే ఆడ్ అనేసి రావాలి. లేదు అంటే పైన ఆడ్ పెట్టచ్చు, కిందన్నా ఈవెన్ పెట్టచ్చు. అలా బేస్డ్ ఆన్ మన కోడ్ పైన డిపెండ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ అయితే నాకు కావాలి, ఈవెన్ ఆర్ ఆడ్ అయితే కావాలి. సో అది ఎలా మనం చెక్ చేసుకోవచ్చు? సంథింగ్ నేను 2 నుంచి స్టార్ట్ చేస్తాను. 2 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇవన్నీ నాకు నంబర్స్. అవునా, ఇవన్నీ మనకు నంబర్స్. ఓకే, కంటిన్యూ నంబర్ అని తీసుకుందాం. సో ఈ నంబర్ తీసుకుందాం, ఏమవుతుంది, ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ నేను 2తోనే డివైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో 2 1s are 2, రిమైండర్ వచ్చి 0. సో అలాగే నేను ఇంకొకటి ఏం తీసుకుంటున్నాను, 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ నంబర్ 2 2s are 4 0. అలాగే ఇంకోటి 6 తీసుకుంటున్నా. 2 3s are 0. ఓకే, అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి 2ని తీసుకుంటున్నా. 2 అయిపోయింది కదా, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 3.
2 ones are 2, రిమైండర్ వచ్చేసి 1. సిమిలర్లీ అండ్ 2 5, 2 2s are 4, అగైన్ రిమైండర్ వచ్చేసి 1. 2 6 2 7 కదా ఇక్కడ 7, 3s are 6, రిమైండర్ 1. సో ఇప్పుడు నాకు అన్ని ఈవెన్ నంబర్స్ ఏవి? ఈవెన్ నంబర్స్ వచ్చేసి మనకు 2 4 6 8 10 and 12, ఇవి ఈవెన్ నంబర్స్ అవునా? సో ఆడ్ నంబర్స్ ఏవి? ఇవి మనకు ఆడ్ నంబర్స్. ఇక్కడ 3 వేసేసాను. 3 5 and 7 9 11, ఇవి ఆడ్ నంబర్ అవునా? సో కానీ ఇక్కడ నాకు లాజిక్ ఏంటి అంటే ద నంబర్ ఇస్ డివైడెడ్ బై ద 2 ఇఫ్ ఐ గెట్ అ రిమైండర్ ఇస్ 0 అవునా? సో 2 నంబర్ తోన డివైడ్ చేస్తే నాకు 0 వస్తే రిమైండర్, అప్పుడు నాకు ఏంటి? ఈవెన్ నంబర్ అవునా? సో ఇవన్నీ నాకు ఈవెన్ నంబర్స్. 2 4 6 ఇవన్నీ ఈవెన్ నంబర్స్. లేదు అంటే ఇవి ఆడ్ నంబర్. సో ఇక్కడ నేను ఏం చేయాలి? రిమైండర్ తో వ్యాలిడేట్ చేయాలి. రిమైండర్ ని వ్యాలిడేట్ చేయాలి అంటే సో ఒక నంబర్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇంట్ నంబర్, ఆ నంబర్ వచ్చేసి స్కానర్ క్లాస్ ద్వారానే కాల్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంట్. ఓకే, ఇక్కడ నేను నంబర్ అనేది ఇస్తున్నా. నంబర్ ఏదైనా నంబర్ అయి ఉండొచ్చు. ఇది 2 మేబీ 5 మేబీ ఏదైనా నంబర్. ఏదైనా నంబర్ని 2 తో డివైడ్ చేస్తాను. డివైడ్ చేసిన తర్వాత డివైడ్ బై 2. బట్ నాకు ఏం కంపేర్ చేయాలి? నాకు రిమైండర్ తో కంపేర్ అవునా? సో రిమైండర్ నాకు రాదు. డివైడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? నాకు కోషంట్ ఇస్తుంది. నాకు కోషంట్ అవసరం లేదు, రిమైండర్ కావాలి. అందుకే ఇక్కడ మోడ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఈక్వల్ టు 0. సో 0 అయితే నాకు ఈవెన్ వస్తుంది. సో లేదు అంటే ఆడ్ అనేసి ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, క్లియర్? ఇప్పుడు నేను ಅಪ್ಪಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಜ್ವರ ಬಂದ್ರೆ ಸಿರಪ್ ತಗೊಂಬಪ್ಪಿ. ಇದು ಮಕ್ಕಳಿಗೆ. Okay, so please enter the number. I just entered the number here, 25. It's a odd. Okay, similarly, please enter a number 56. It's a even, right? అదే ఏమిటి డిన్నరు? ఏం చేస్తావు? మటన్ చేస్తావా? మటన్ చేస్తావు, తెస్తాను. నీ క్లాస్లో ఉందని వచ్చేస్తున్నా. ట్రై చేస్తున్నారు కదా? మీరు ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తారంటే నేను వెయిట్ చేస్తాను, లేదు అంటే కంటిన్యూ. లేదు, కంటిన్యూ చేసాను మేడం. ఓకే ఫైన్. సో నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నాకు ఏంటంటే 2 నంబర్స్ తీసుకుంటున్నాను.
యూజింగ్ స్కానర్ అయినా ఏదైనా కానీ 2 నంబర్స్ తీసుకుంటున్నా. సో 2 నంబర్స్ ఏది బిగ్ అని ఫైండ్ చేయాలి. ఓకే, సో ఫైండ్ ద బిగ్గెస్ట్ నంబర్. Okay, so find the biggest number among the two variables a equal to 50 and b equal to 70. Okay, so ఇది మనకి ఏది గ్రేటర్ వాల్యూ అన్నట్టు a and b, ఇన్ బిట్వీన్ a and b అని పెట్టేద్దాం. ఓకే, a and b ఈ మధ్యలో ఏదైనా నాకు గ్రేటర్ ఏదైనా లెస్సర్ అని నాకు తెలియాలి. సో మనం ఎలా కంపేర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నంబర్స్ తీసుకున్నాం, a ఈక్వల్ టు 50 అని తీసుకుందాం, b ఈక్వల్ టు 70 అని తీసుకుందాం. సో అలాగే ఇంకొక సినారియోలో ఏంటి, a ఈక్వల్ టు 50 25, b ఈక్వల్ టు 15 అని తీసుకుందాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, b వచ్చేసి గ్రేటర్, b ఇస్ బిగ్గర్, ఇక్కడ a ఇస్ బిగ్గర్. అవునా, ఇదే సినారియో వస్తుంది, మళ్ళీ ఇదే తప్పితే ఇంకా వేరే సినారియో రాదు. అవునా, సో ఇక్కడ మనము చెక్ చేద్దాం ఏంటి అనేసి. ఓకే, ఏంటని చెక్ చేసేది. ఇక్కడ a ఈజ్ గ్రేటర్ దెన్ b, a ఈజ్ గ్రేటర్ దెన్ b. ఇప్పుడు a గ్రేటర్ దెన్ b ఉండింది అంటే ఆబ్వియస్లీ ఏది బిగ్గెస్ట్ వాల్యూ ఉన్నట్టు? a greater than a value 50, b value 70. ఏ గ్రేటర్ దెన్ బి. జస్ట్ అజ్యూమ్ ఇక్కడ ఏ పెద్ద వాల్యూ ఉందనుకో, ఏ ఇస్ ద బిగ్. ఓకే, అవునా, లేదు అంటే ఇట్స్ నాట్ బిగ్. అవునా, ఆబ్వియస్లీ. ఓకే, ఇక్కడ కండిషన్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు కదా మేడం, అది మనకి. అవును అవును, ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఏ లెస్ దెన్ బి అంటే బి ఇస్ ద బిగ్గెస్ట్. ఓకే, సో ఏ ఇస్ ద, ఇక్కడ నెక్స్ట్ ఎల్స్ లో ఏ ఇస్ ద బిగ్గెస్ట్, ఇక్కడ ఏ ఇస్ ద బిగ్గెస్ట్ వస్తుంది, ఇక్కడ బి ఇస్ ద బిగ్గెస్ట్ వస్తుంది. కండిషన్ ఉల్టా చేశారు. ఓకే, బి ఇస్ బిగ్. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకు 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో అనేసి. ఇక్కడ ఏంటి ఏ, ఇది కూడా స్కానర్ నుంచి తీసేసుకుంటాను. సో నెక్స్ట్ ఇంట్ అదే 2 టైమ్స్ రన్ చేయాలి కాబట్టి ఇంట్ బి ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ if a is greater than b, then obviously I'm just go and giving the a is big, else b is big. Okay, a వాల్యూ వచ్చేసి 25 ఇస్తున్నా, b వాల్యూ వచ్చేసి 63 ఇస్తున్నా. ఇప్పుడు మనకు బి వచ్చేసి బిగ్. అవునా, సో అలాగే నెక్స్ట్ వచ్చేసి బి వాల్యూ పెద్దది ఇస్తున్నా కదా, బి వాల్యూ చిన్నది ఇస్తున్నా, ఏ వాల్యూ పెద్దది ఇస్తున్నా. ఏ వాల్యూ వచ్చేసి 25, బి వాల్యూ వచ్చేసి 10, బి ఏ ఇస్ ద బిగ్. ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ నాకు 2 ఈక్వల్ ఉన్నాయంటే a 20 అండ్ b ఇస్ 25. సో నాకు బి బిగ్ అనేసి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నా కోడ్ లో కొంచెం రాంగ్ ఉంది. ఏంటి, ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ చూస్తున్నా, గ్రేటర్ దాన్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే సెకండ్ కండిషన్ అనేది ప్రింట్ చేస్తుంది, అందుకే సెకండ్ కండిషన్ అవును వెళ్ళిపోతుంది. సో అలా కాదు కదా అవ్వాల్సింది, ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలి, ఈక్వల్ ఉందా లేదా అని కూడా చెక్ చేయాలి నేను. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇది కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే ఇంకొకసారి చెక్ చేయి, ఇంకొక కండిషన్ చెక్ చేయి, ఇంకొకసారి వ్యాలిడేట్ చేయి. ఇఫ్ ఎల్స్ తర్వాత అగైన్ ఇఫ్ పెడుతున్నా. ఎల్స్ అంటే ఫెయిల్ అయినప్పుడు, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నా. ఓకే, ఏ ఈజ్ లెస్ దెన్ బి అగైన్ చెక్ చేసుకుంటున్నా. ఏ ఈజ్ లెస్ దెన్, ఇక్కడ లెస్ దెన్ ఉంటేనే బిని ప్రింట్ చేయి, లేదు లాస్ట్ కి బోత్ ఈక్వల్ అని పెట్టేసాయి. ఓకే, ఏ ఈక్వల్ టు బి. సో చూద్దాం ఇప్పుడు మనకు 3 కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో.
సో ఫస్ట్ వచ్చేసి ఏ బిగ్ ఇచ్చేద్దాం. ఏ వచ్చేసి బిగ్ ఇద్దాం. ఓకే ఫైన్, ఇట్స్ వర్కింగ్. తర్వాత బి బిగ్ ఇద్దాం. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకొకసారి ఈక్వల్ టు చేస్తాం మనం 25 and 25. పర్ఫెక్ట్ కదా? సో ఇలా అన్నమాట. సో ఇఫ్ ఎల్స్ ఇదేమంటామంటే ఇదేమంటాము if else ఎల్స్ ఇఫ్. ఓకే, సో ఎల్స్ ఇఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అనేది ఎందుకు అంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ need to check with another condition. ఓకే, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకొక కండిషన్ చెక్ చేయడానికి మనకు ఇఫ్ అండ్ ఎల్స్ కావాలి. సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్, ఇక్కడ ఇఫ్ బ్లాక్, తర్వాత ఎల్స్ అగైన్ ఇఫ్. ఇక్కడ కూడా మనం కండిషన్ అనేది పెడుతున్నాం. ఎల్స్ ఇఫ్ బ్లాక్, ఎల్స్ ఇఫ్ బ్లాక్ అగైన్ కండిషన్, ఎల్స్ ఇఫ్ బ్లాక్. సో మనం ఎల్స్ ఇఫ్ బ్లాక్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒకటే అనేది ఏం లేదు, ఎన్నైనా మనము పెట్టుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మన సినారియో. ఓకే ఓకే, సో స్టార్టింగ్ ఇఫ్ కండిషన్ తో స్టార్ట్ చేసి తర్వాత ఎల్స్ ఇఫ్ అనేది మనం అదే లూప్ లో రన్ చేస్తూ లాస్ట్ లో మనకి ఎక్కడైతే ఎండ్ అవుతాయో అన్ని కాంబినేషన్స్ అయిపోతాయో లాస్ట్ లో మళ్ళీ మనం ఎల్స్ అని క్లోజ్ చేసేయాలి. అవును, ఎల్స్. ఓకే, సో డిఫాల్ట్ కండిషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫ్లో చార్ట్ ఇస్తున్నా. సో ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ ఉంటే నాకు ఇది బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఎల్స్ బ్లాక్. అగైన్ టుమారో ఏ టైంకి అవైలబుల్ ఉంటారు మీరు? రేపంతా ఫ్రీ మేడం, ఏ టైంకి అని చెప్పండి. ఓకే, మార్నింగ్ అవుతుంది ఈవినింగ్ అవుతుందా మేడం మీకు? ఒక 2 minutes ఇవ్వండి, నేను చెప్పేస్తాను. ఓకే ఓకే, కొంచెం నా హస్బెండ్ కడిగి చెప్పేస్తాను. తను టైం ఉంటే తెలియచ్చు. ఏం మేడం రేపు ప్లాన్స్, ఎక్కడికి వెళ్తున్నారా బయటికి? లేదప్పా, మేము అస్సలు బయటకే వెళ్ళాము. ఏంటి అంటే వాడి బర్త్డే ఉంది, మాకు ఇల్లు కట్టించుకుని మొత్తం టైట్ అయిపోయిందా. ఒక 2 years నుంచి వాడికి బర్త్డేనే చేయలేదు సరిగా. అందుకే సరైన కొంచెం వాడికి చేపిద్దాం. రేపా మేడం ఈరోజా? ఈరోజే. ఓకే ఓకే, వ్యాలంటైన్స్ డే మా సైడ్ నుంచి వ్యాలంటైన్స్ డే మా సైడ్ నుంచి చెప్పండి హ్యాపీ బర్త్డే అని. మా దివ్యాంశ మా సైడ్ నుంచి చెప్తున్నాడు కూడా. హ్యాపీ బర్త్డే చెప్తున్నా అన్నకి. హాయ్. పనియరా బాబుకి? ఇదిగోండి 2నా? ఓకే ఇదిగోండి ఇదిగోండి, కనిపిస్తున్నాడా? వెయిట్ వావ్. ఒకవేళ రేపు మీరు ఉంటారు, ఒకవేళ మీరు రేపు ఉంటారంటే ఇస్తాం మేడం మీకు, ఒకవేళ అబ్జెక్షన్స్ ఏం లేవంటే. లేదు అలా ఏం లేదు, రండి, నో ప్రాబ్లం. సార్ అయితే రేపు ఆఫ్టర్నూన్ ఏదో టైంలో చూసుకొని వస్తా, అలాగే బర్త్డే అంటారు కాబట్టి. వాడు గుండాన్ని కూడా పిలుచుకునండి. అమ్మాయి అంటే బాగుంటుంది. అబ్బాయి కాదు, నాకు అమ్మాయి ఉండాల్సి ఉంది, ఇంకా ఇష్టం నాకు. మేము కూడా అలాగే అనుకున్నాం. ఇద్దరు అబ్బాయిలే. ఇక్కడ వచ్చాడు బుజ్జిగాడు. సరే మేడం, రేపు వస్తాను పాపం. ఓకే ఓకే.
అయ్యయ్యా, ఇప్పుడే ఇప్పుడే బాగుంటుంది పిల్లలతో ఆడడం. ఈ టైమే 1 నుంచి 3 years వరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయలేం, అటు ఇటు వెళ్తారు. మళ్ళీ తర్వాత కుదరదు. మావాడు పడుకునేసాడు, టైర్డ్ అయిపోయాడు. వాడు చిన్నోడు పెద్దోడు ఇద్దరు పడుకునేసారు. ఏంటి అల్లరి చేస్తున్నాడా? లేదు, ఆడుతున్నాడు, నవ్వుతున్నాడు. ఓకే ఓకే. ఓకే, సో ఇక్కడ చూడండి, కండిషన్ ట్రూ ఉంటే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లేదు అంటే అగైన్ ఎల్సిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ ఉంటే ఎల్సిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే అగైన్ ఎల్సిఫ్ కండిషన్. ట్రూ ఉంటే ఎల్సిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో లైక్ దిస్. చాలా అంటే ప్రీవియస్ ఇయర్ కూడా అవ్వలేదు. జస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కేక్ ఒకటి తెప్పించి కట్ చేయించారు. ఈసారి ఇంకా వాడు చాలా రోజుల నుంచి నా బర్త్డే వస్తుంది అనుకుంటూనే ఉన్నా. ఇంకా సరేలే అని నెక్స్ట్ మంత్లో వస్తుంది 1 year. సరే వెళ్ళిపోతాం. నెక్స్ట్ వెళ్తావా? Okay. So now, shall I continue, right? Yeah, continue madam, continue. Okay. So now, ఇంకొకటి కండిషన్ అయితే చూసేద్దాం. Okay. సంథింగ్ సేమ్ క్వశ్చన్ బట్ ఏంటి అంటే బిగ్గెస్ట్ వాల్యూ. ఓకే, సో బిగ్గెస్ట్ వాల్యూ విత్ 3 వేరియబుల్ సి. I. సో బిగ్గెస్ట్ వాల్యూ సి, ఏ, బి అండ్ సి. 3తో మనం కంపేర్ చేయాలి. ఓకే, సో 3తో మనం కంపేర్ చేయాలి. సో ఏ వేరియబుల్ అండ్ బి వేరియబుల్ అండ్ సి వేరియబుల్. సో వీటితో నేను కంపేర్ చేయాలి. ఏ ఇస్ ద గ్రేటర్ ఆర్ బి ఇస్ ద గ్రేటర్. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇంకొక ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నా. స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంటూ ఇక్కడ అండ్ ఆపరేటర్ చెక్ చేస్తున్నా. అంటే ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఆల్సో ఏ గ్రేటర్ దెన్ సి. ఓకే, ఇక్కడ 2 కండిషన్ చెక్ చేస్తాను. ఫస్ట్ ఏ తీసుకుంటున్నాను, ఏని చెక్ చేస్తున్నాను. ఏ గ్రేటర్ ఉందా లేదా బితో లేదా సితో. ఏదైనా కండిషన్, 2 కండిషన్ సాటిస్ఫై అయితేనే ఏ ఇస్ ద బిగ్గెస్ట్. అవునా? సో రెండిటికి ఇదే బిగ్ ఉన్నిందంటే ఏ ఇస్ ద బిగ్గర్. సో ఆ కండిషనే పెట్టాను ఇక్కడ, ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. కండిషన్ 2 సాటిస్ఫై అయితే ఆఫ్ కోర్స్ ఏ ఇస్ ద గ్రేటర్. లేదు, ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయినా తెలీదు, బితో ఫాల్స్ అయిందో సితో ఫాల్స్ అయిందో తెలీదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓకే ఏ అయితే గ్రేటర్ అయితే కాదు, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, బి అండ్ సిని కంపేర్ చేస్తున్నాను. సో బి ఇస్ గ్రేటర్ ఆర్ నాట్. ఓకే, అగైన్ బి ఇస్ greater than C. If B is greater than C ఉన్నిందంటే of course B is the greater. Okay? B greater. ఇక్కడ ఏదైనా ఒకటి, మేబీ B అన్నా ఉండొచ్చు, C అయినా అయి ఉండొచ్చు గ్రేటర్, ఇన్ కేస్ ఫాల్స్ అయితే. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, B greater than C ని చెక్ చేస్తున్నాం. B greater than అంటే ఇది, లేదు అంటే C is a big one. If I run the code, so I'm entering the number. First is a 12, 25, C, 456. C is the biggest value, it has the biggest value. And similarly, A is the biggest value. Then and B is the biggest value. Okay, so like this మనము if and else conditions అయితే చెక్ చేస్తాం. ఓకే, ఇందులో మేడం ఇఫ్ అండ్ ఎల్స్ లోని
ఒకవేళ లాస్ట్లో మనం ఎల్స్ కండిషన్ రాయకపోతే ఎర్రర్ వస్తుందా మేడం? ఒకవేళ ఎల్స్ అలా కండిషన్ ఏం లేదు, అలా ఏం అంటే లేదు. ఏం చేశానంటే ఇఫ్ రాశాను, ఎల్స్ ఇఫ్ అని రాశాను అంతే. లాస్ట్ లైన్ ఎల్స్ అని చెప్పి డిఫాల్ట్ వన్ నేను రాయలేదు. అప్పుడు ఎలా వర్క్ నో అవుతుంది? ప్రాబ్లం, వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇంకో కండిషన్ పెట్టినా నో ప్రాబ్లం, ఎర్రర్ అయితే లేదు. దట్టు మన సినారియోకి, మన బేస్కి. ఓకే. ఎల్స్ అంటే ఏంటి అంటే ఇంకొక కండిషన్ అగైన్ ఎందుకు చెక్ చేయడానికి ఎందుకు అనేసి. ఇప్పుడు ఓన్లీ సంథింగ్ ఇఫ్ కూడా వర్క్ అవుతుందా మేడం అనేది? ఓన్లీ ఇఫ్ కూడా ఓన్లీ ఇఫ్ ఇప్పుడు మీరు రాసింది ఇది కాకుండా ఓన్లీ ఇఫ్ అలా కాదు, అలా కాదు, అలా కాదు. మనం 3 రాసాం, ఇఫ్ కండిషన్ రాసాం, ఎల్స్ ఇఫ్ రాసాం, ఎల్స్ రాసాము. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ అన్నది రెండు కూడా మీరు కమెంట్ చేయండి. ఓన్లీ ఇఫ్ అన్నది అవును, ఓన్లీ ఇఫ్ అనేది వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓన్లీ ఇఫ్ వర్క్ అవుతుంది, అది ట్రూ అయితే వాల్యూ ప్రింట్ చేస్తుంది, ఆ వాల్యూ లేదంటే ఇస్తుంది, లేదు అంటే లేదు. సారీ మేడం, ఒకవేళ ఫాల్స్ అయితే ఏమొస్తుంది మేడం? ప్రింట్ అవ్వదా? ఫాల్స్ వస్తే ఏం ప్రింట్ అవ్వదు. సో బి వచ్చేసి బి గ్రేటర్ అయింది, సి గ్రేటర్ లేదు, బట్ ఏ గ్రేటర్ లేదు. నాకు ఆబ్వియస్లీ ఫాల్స్ అవుతుంది, ఏం రాదు. బికాస్ ఎందుకంటే ఏ కోడ్ లేదు నెక్స్ట్. ఓకేనా? ఒకవేళ సో ట్రూ ఏదైనా అయితేనే ప్రింట్ అవుతుంది. ట్రూ అయితేనే ప్రింట్ అవుతుంది, లేదంటే అది ఇంత లైన్ స్కిప్ చేసేస్తుంది అంతే. ఓకే ఓకే గాట్ సో ఇది ఓకేనా? సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ చూసేద్దాం. మేడం. చాలా ఈజీ. ఒకసారి మేడం, ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఒకటి ఉంది. సమ్ టైమ్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని కూడా రాస్తాము. ప్రింట్కి అవును. ప్రింట్ఎల్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సెపరేట్ లైన్లో రావడానికైనా అవును, అంతే కదా. అంటే అవును. ఇప్పుడు మనం ఒక అంతే. 2-3 వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎల్ అని యూజ్ చేస్తే ఒకే లైన్లో వస్తుంది. ప్రింట్ అని ఇస్తే ప్రింట్ అని ఇస్తే ఒకే లైన్లో వస్తుంది. ప్రింట్ ఎల్ అని ఇస్తే మల్టిపుల్ లైన్స్లో వస్తాయి. అదొక్కటేనా డిఫరెన్స్ అనేది? నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకే ఓకే సో నెక్స్ట్ లైన్కి అది ఏంటి అంటే వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రింట్ ఎల్ఎన్ హెలో అని పెడుతున్నాం. అగైన్ హెలో అని పెడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఇక్కడ లైన్స్లో వస్తుంది. కన్సోల్ చిన్న హెలో. నాకు టెర్మినల్ ఎప్పుడు అవుతుంది? కన్సోల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యేసి ప్రింట్ హెలో ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ఫస్ట్ లైన్ 13th లైన్. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఈ కజర్ ఉంది కదా, ఇక్కడ కజర్ ఉంది కదా, ఆ కజర్ ఏమవుతుంది అంటే ప్రింట్ ఎల్ఎన్ అంటే ఆ కజర్ నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది అనమాట. కజర్ నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. అగైన్ ఇది ఇంత ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఎన్ఎల్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ ఒకటే ఇచ్చాము అంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. కజర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలానే 3 లైన్స్లో కూడా ఓన్లీ ప్రింట్ అని చెప్పారు ఒకసారి. ఓకే, వెయిట్ ఇది నేను కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి హెలో అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, కజర్ ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చేసింది కజర్. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ ఏముంది? హెలో అనేది ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? జస్ట్ ఓన్లీ ప్రింట్. సో కజర్ అక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ అన్ని ప్రింట్ అని ఇచ్చాను అంటే అన్ని నాకు హెలో అని ఒకే లైన్ లో ప్రింట్ అవుతుంది. సో బికాజ్ ఎందుకు అంటే నాకు టాస్క్ ఏమి ఇచ్చారు? హెలో అని ఇచ్చారు. సో హెలో అనేది ఫస్ట్ ప్రింట్ అయింది. ఇక్కడ. ఇప్పుడు హలో అనేది ప్రింట్ రావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో ప్లస్ అని చెప్పి ఏదైనా కన్కాటినేటెడ్ సెంటెన్స్ ఏదైనా సింటాక్స్ ఏదైనా పెడితే స్పేస్ వస్తుందా మేడం ఇందులో అవుట్పుట్లో? అవును, స్పేస్ వస్తుంది. అవును. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ /t ఇచ్చాను అంటే ట్యాబ్ స్పేస్ తీసుకుంటుంది అనమాట. హెలోకి ట్యాబ్ స్పేస్ తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎన్ని ఇచ్చారంటే నెక్స్ట్ లైన్ తీసుకుంటుంది. మళ్ళీ కజర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే మనం ప్రింట్ అనే కాకుండా హలో అని చెప్పి స్లాష్ అన్నది ఇచ్చినా మనకి నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. అవును, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. /t అంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇస్తుంది.
ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్ మేడం. జస్ట్ నార్మల్ స్పేస్ ఇచ్చామంటే స్పేస్ తీసుకుంటుంది. సో అలా. గాట్ ఇట్ మేడం. ఓకే, సో ఇది నార్మల్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే బిగ్గెస్ట్ నెంబర్ అయితే ఫైండ్ చేసాం కదా. సో మనం ఇది ఓల్డ్ సినారియోకి వెళ్ళిపోదాం. సంథింగ్ ఏంటి అంటే ఇక్కడ నాకు మొబైల్ ఫోన్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ కి మనం అన్లాక్ అయితే చేసాము. యూజింగ్ ఏంటి ఇఫ్ అండ్ ఎల్స్ అయితే చేసాం, అవునా? సో అదే కోడ్ అయితే రాసేస్తాను ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, దాన్ని తీసుకుంటున్నాను. వన్ సెకండ్. ఇది పంపించండి. ఓకే, ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఏంటి స్కానర్ ఉంది కదా. ఓకే, స్కానర్ కి ఇక్కడ ఏం చేస్తున్నా నేను, ఈ స్కానర్ క్లాస్ క్రియేట్ చేసేసి ఇన్పుట్ ఇక్కడ నేను పిన్ అని వ్యాలిడేట్ అయితే చేస్తున్నా, అవునా? సో ఇక్కడ పిన్ వ్యాలిడేట్ అయిన తర్వాత నాకు ఓపెన్ అయితే అయిపోతుంది. ఏది ఓపెన్ అయిపోతుంది? మనకు ఫోన్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే లేదు అంటే ట్రై అగైన్ వస్తుంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏం యాడ్ చేసినాను అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది. ఓకే, వాట్సాప్ కూడా నేను పిన్ పెట్టేసాను. ఓకే, ఆ వాట్సాప్ పిన్ వచ్చేసి నాకు ఏంటి 4567. ఓకే, 4567. సో ఇక్కడ అదే సేమ్ థింగ్ రాస్తున్నాను నేను కూడా. సో ఏంటి ఇక్కడ ఫోన్ పిన్ కాకుండా వాట్సాప్ పిన్ అని పెడుతున్నా. ఇక్కడ వాట్సాప్ పిన్ అంటే వాట్సాప్ అన్లాక్ అని పెట్టేస్తున్నా. లేదంటే ట్రై అగైన్ అని పెట్టేస్తున్నా. సో సేమ్ ఇన్పుట్ కూడా తీసుకోవాలి కదా, ఎంటర్ ఫర్ వాట్సాప్ సేమ్ థింగ్. సో ఒక సినారీ అయిపోయింది. ఏంటి, ఫోన్ అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసిన తర్వాత సో వాట్సాప్ పిన్ అడుగుతున్నా, వాట్సాప్ పిన్ కి అన్లాక్ అని చెక్ చేస్తున్నా. ఓకే, ఇది నాకు యాక్చువల్ సినారీ. సో 2 ఇఫ్ రాసేసి చేసేసాను నేను. ఇక్కడ ఏంటి, ఫోన్ నంబర్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేస్తున్నా. 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి, ఫోన్ అన్లాక్ అయింది. వాట్సాప్ కూడా అడుగుతుంది. వాట్సాప్ వచ్చేసి ఓకే వెయిట్ మనం పైన డిఫరెన్స్ చేయలేదు. ఇక్కడ ఏంటి 4 5 6 పిన్ నంబర్ చూపింది. ఇక్కడ నేను 4 5 6 7 అండ్ ఇక్కడ కూడా డబ్ల్యూ పిన్ అని కూడా అడుగుతాం. పైన కూడా రాయాలి మేడం, ఏంటి డబ్ల్యూ పిన్ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ లైన్ అనేది పైన రాసేస్తే నాకు ఫోన్ అన్లాక్ అవ్వకుండా ముందే అడుగుతుంది అన్నమాట. అచ్చా, ఓకే ఓకే, అందుకే కిందకి రాసాను. ఓకే, సో ఫోన్ నంబర్ అడుగుతుంది. పిన్ 1 2 3 4 5 6. ఫోన్ అన్లాక్ అయిపోయింది. తర్వాత వాట్సాప్ పిన్ అడుగుతుంది. 4 5 6 7. వాట్సాప్ అన్లాక్. పర్ఫెక్ట్, వర్క్ అయింది కదా. ఓకే, సో నెక్స్ట్ సినారీ చూద్దాం. ఫోన్ అన్లాక్ రాంగ్ పిన్ నంబర్ ఇచ్చాను అనుకున్నాం. ఇదేంటి ట్రై అగైన్ అని చెప్పేసి మళ్ళీ వాట్సాప్ అడుగుతుంది. 4 5 4 6 ఎంటర్ పిన్ 4 6. మీరు రాంగ్ పిన్ ఇచ్చారా మేడం? అది అవును, రాంగ్ పిన్ ఇచ్చాను. నాకు కావాల్సింది 1 2 3 4 5 6. అవును, ఇక్కడ రాంగ్ పిన్ ఏంటి 4 6 5 1 2. ఓకే, ట్రై అయిన తర్వాత ప్లీజ్ ఎంటర్ డబ్ల్యూ పిన్ అని రాకూడదు అంటప్పుడు. ఓకే, ఇఫ్ ఎల్స్ మళ్ళీ సిస్టమ్ డాట్ అండ్ ప్రింట్ అని అంటే మీరు అంటే ఏంటంటే మేడం 2 కండిషన్స్ రాశారు. పైన కండిషన్ కింద కండిషన్. సో అది ఆ లూప్లో ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ పైన కోడ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కోడ్కి వెళ్ళిపోతుంది. ఒకే మెథడ్లో రాశారు కదా మీరు, అందుకే అనుకుంటా మళ్ళీ అంటే ఫస్ట్ది ఫెయిల్ అయిపోయింది, సెకండ్ దానికి వెళ్తుంది. అంటే ఒక కండిషన్లో సిస్టమ్ అదే ఫోన్ అన్లాక్ చేయడానికి ఒకటి రాశారు, వాట్సాప్ ఒకటి 2 సపరేట్గా రాశారు. సో ఫోన్ది ఫెయిల్ అయింది కానీ వాట్సాప్ది అది అడుగుతుంది అనమాట. సో రెండింటికి లింక్ ఏం లేదు కదా, అది పాస్ అయితేనే ఇది దీనికి రావాలని, అంతేనా? ఇప్పుడు మనము ఆ లింక్ అయితే చేసేద్దాం. ఓకే, ఇది కోడ్ ఉంది కదా, ఎలా లింక్ చేయాలి అంటే నువ్వు ఫోన్ అన్లాక్ అయితేనే నువ్వు వాట్సాప్ ని అడుగు అని చెప్తున్నాను. ఫోన్ అన్లాక్ అయితే ఇక్కడ అన్లాక్ అవుతుంది కదా, అప్పుడే నువ్వు వాట్సాప్ కి పిన్ అడుగు. ఓకే,
అంటే ఇదేంటి ఒక ఇఫ్ లోన ఈ ఇఫ్ లో ఇంకొక ఇఫ్ అనేది పెడుతున్నా. ఒక ఇఫ్ అండ్ ఎల్స్ లో ఒక ఇఫ్ లోన మళ్ళీ అగైన్ ఇంకొక ఇఫ్ అండ్ ఎల్స్ పెడుతున్నా. ఓకే, ఇక్కడ ఇంకొకసారి డిఫరెన్షియేట్ కి నేను ట్రై అగైన్ ఫర్ వాట్సాప్ అని ఇస్తాను. ఓకే, ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ పెడుతుంది. సో అది ఏమంటాం మనం, నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్ పెట్టడం, ఒకటే ఎన్నైనా ఇఫ్లు పెట్టుకోవచ్చు, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటున్నాం. 4, 5, 6 చూడండి. సో ప్లీజ్ ఫోన్ నంబర్ అన్లాక్ అయింది, ఇప్పుడు వాట్సాప్ పిన్ అడుగుతుంది. 4, 5, 6 సో కరెక్ట్ గా వర్క్ అయింది. సో చూద్దాం ఇప్పుడు రాంగ్ ఎంటర్ చేద్దాం ఎలా అవుతుందో అనేసి. రాంగ్ ఎంటర్ చేస్తాను చూడండి, ట్రై అగైన్ స్టాప్ అయిపోయింది, నాకు వాట్సాప్ అడగడం లేదు. సో సార్ అండ్ ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేద్దాం, వాట్సాప్ ది రాంగ్ ఎంటర్ చేద్దాం, ఎలా అవుతుందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 అండ్ తర్వాత వాట్సాప్ ది రాంగ్ ఎంటర్ చేస్తున్నా. సో ట్రై అగైన్ ఫర్ వాట్సాప్. ఓకే రైట్. సో ఒక్క ఇఫ్ లోన ఇంకొక ఇఫ్ అనేది మనము పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం అండి, సింటాక్సే కొంచెం ఇఫ్ అని చెప్పి పిన్ రాసాం, సిస్టమ్ డాట్ సెంటర్. ఓకే, దానికంటే ముందు స్కానర్ ప్లీజ్ ఎంటర్ పిన్ ఇంట్ పిన్ ఈక్వల్స్ స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంటర్ పిన్ ఎంటర్ చేసి మీ పిన్ ఈక్వల్స్ దిస్ ప్రింట్ ఫోన్ అన్లాక్ సిస్టమ్ డాట్ ప్రింటర్ ప్లీజ్ ఎంటర్ డబ్ల్యూ పిన్ ఇంట్ డబ్ల్యూ పిన్ ఈక్వల్స్ ఇఫ్లో ఇఫ్ రాసినట్టుగా ఎలా ఉంది మేడం? సిస్టమ్ డాట్ అవుట్ అండ్ ప్రింటర్లతో మనం సెపరేట్ అయిపోయింది అక్కడితో. మళ్ళీ సేమ్ ముందానికి దీనికి నాకు డిఫరెన్స్ ఏం కనిపించట్లే. ఏం చేంజెస్ చేసామంటే ముందు మనకి ఫోన్ అన్లాక్ అవ్వకపోయినా వాట్సాప్ పిన్ అడిగింది కదా, సో అప్పుడు రాసిన సింటాక్స్కి దీనికి నాకు డిఫరెన్స్ కనిపించట్లే. ఏం చేసాం మనం? వెయిట్ ఇది ఉంది కదా, ఈ కోడ్ అనేది ఇక్కడ రాస్తాం మనం. ఎల్స్ తర్వాత రాసాం. అవును, ఎల్స్ తర్వాత రాస్తాం. ఓకే ఓకే, ఎల్స్ అన్నది ఎప్పుడు కూడా డిఫాల్ట్ లాస్ట్లో ఉండాలి. సో మనం తీసేసి అది ఎంత కోడ్ని తీసేసి ఇఫ్ ఉంది కదా, ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ అయితే పెడుతుంది. ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ పెట్టాం కదా వాట్సాప్ కి, అది ఇక్కడే పెట్టాను. ఓకే, అంటే ఇఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది మనకు. అదంతా ఓకే. మళ్ళీ మనం ఇప్పుడు ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఎల్స్ పెట్టాం కదా, ఎల్స్ అనేది సిస్టమ్ డాట్ అవుట్ అని అది మరి అక్కడ ప్రింట్ అయింది కదా, ట్రై అగైన్ ఫర్ వాట్సాప్ యాప్ అని. సో మళ్ళీ ఇంకొక ఎల్స్ అని ఉంది. సో ఆ ఎల్స్ కండిషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎల్స్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది మేడం? అక్కడ ఆగిపోవాలి కదా. అవును, అక్కడ ఆగిపోతుంది, నెక్స్ట్ కి రాదు అది. అలా కదా, ఒకసారి సింటాక్స్ లోకి వెళ్ళరా. వెయిట్ నేను ఇక్కడ కోడ్ ని కాపీ చేస్తాను. ఓకే, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, ఇది ఇఫ్. ఓకే, ఇది ఇఫ్. ఓకేనా, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యిందంటే ఇక్కడికి వస్తుంది నా పజల్. ఓకే, ఇన్ కేస్ ఈ ఇఫ్ అనేది కండిషన్ ఫాల్స్ అయ్యింది అంటే ఇవన్నీ లైన్స్ ని స్కిప్ చేసేసి ఇక్కడికి వస్తుంది నా కజల్. క్లియర్? ఇన్ కేస్ ఇది ట్రూ అయ్యిందంటే, ఇఫ్ ట్రూ అయిందంటే ఇది దీన్ని క్యాన్సిల్ చేసేది, దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు, ఇక్కడికి వస్తుంది ఫస్ట్ కి. సో తర్వాత ఫోన్ అన్లాక్ అయింది, తర్వాత అన్లాక్ అయిన తర్వాత వాట్సాప్ పిన్ అడుగుతుంది, వాట్సాప్ పిన్ ఎంటర్ చేస్తున్నా, ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కజల్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది, కండిషన్ ట్రూ అయితే. ఇన్ కేస్ ఫాల్స్ అయితే దీన్ని స్కిప్ చేసేసి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి స్టాప్ చేస్తుంది, అంతే. ఓకే, ఇప్పుడు లాస్ట్లో రాసినటువంటి తెలుస్తుంది ఏంటంటే ట్రై అగైన్ అన్నది ఏ కండిషన్ ఫెయిల్ అయినా అది ట్రై అగైన్ అని వస్తుంది. సో అక్కడ మనకి ఎలా తెలుస్తుంది మేడం ఫోన్ అన్లాక్ అయ్యే దగ్గర ఫెయిల్ అయిందా లేకపోతే వాట్సాప్ అన్లాక్ దగ్గర ఫెయిల్ అయిందా అని? మనం ఇచ్చింది మనకు తెలుస్తుంది, బట్ లైక్ రియల్ టైంలో ట్రై అగైన్ అని వచ్చిందంటే కాదు. యాక్చువల్లీ ఈ ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇది ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితేనే మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రై అగైన్. ఓకే, ఇది ఫాల్స్ అయితేనే ఇది ఇంత ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంతే, మళ్ళీ ఇంకెప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, ఇది ట్రూ అయింది అనుకో, ఇది ట్రూ అయితే ఈ లైన్ అస్సలే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ లైన్ అస్సలే ఎగ్జిక్యూట్ అవ్వదు.
ఓకే, అంటే మీరు కరెక్ట్ పిన్ ఇస్తేనే నాకు దీని లోపలికి వస్తుంది, ఓకే లేదు అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఓకే రాంగ్ ఇచ్చారు అంటే ఇది ఇంత తీసేసి ఇది ఒక్కటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ కరెక్ట్ గా ఇచ్చారు అంటే ట్రై అగైన్ ని క్యాన్సిల్ చేసేది, ఇంకా ట్రై అగైన్ అవసరమే లేదు. నెక్స్ట్ ఫోన్ వాట్సాప్ ది అడిగేసి వాట్సాప్ ని చెక్ చేస్తుంది అనమాట. ఓకే ఇక్కడ మళ్ళీ ఇఫ్ అండ్ ఎల్స్ దీనికే రిలేటెడ్. ఇక్కడ ట్రూ ఉంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి టచ్ లేదు. ఓకే, ఓకే అండర్స్టూడ్ రైట్? యా గాట్ ఇట్ మ్యామ్. ఇక్కడ మనకి ఏంటి అంటే ఏ ఇఫ్ బ్లాక్ కి ఆ పర్టికులర్ ఎల్స్ ఉంటది అనమాట. ఆ ఎల్సే వర్క్ అవుతుంది, మిగతా ఏ ఎల్స్ వర్క్ అవ్వదు. ఓకే ఓకే సో సింటాక్స్ వచ్చేసి నైస్ ఎగ్జాంపుల్ మేడం ఇది, ఫోన్ అన్లాక్ అండ్ వాట్సాప్ దని. థ్యాంక్ యూ. సో ఇఫ్ ఈ ఇఫ్ లో మనకు ఇంకొక ఇఫ్ కూడా పెడుతున్నాం, ఈ ఇఫ్ కి మళ్ళీ సెపరేట్ ఎల్స్ ఉంటుంది. ఈ ఇఫ్ కి దీనికి కనెక్షన్, దీనికి కనెక్షన్ అంతే, పైన దీనికి సంబంధమే లేదు, దీనికి సంబంధమే లేదు. ఓకేనా, ఈ ఎల్సే సంబంధం. ఇక్కడ మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇఫ్ లోపల పెట్టుకోవచ్చు. అగైన్ వాట్సాప్ ఎంటర్ అయితే సంథింగ్ చార్ట్ అలా మనం ఏది కావాలో పెట్టుకోవచ్చు. అగైన్ ఇక్కడ ఇఫ్ దీనికి ఇది దాని మళ్ళీ సపరేట్ ఎల్స్. ఓకే, దీనికి మళ్ళీ సపరేట్ ఎల్స్. ఓకే, ఇది ఒక సెట్, దీనికి ఎల్స్ ఇక్కడ పెడుతున్నాం. సో ఇఫ్ అని మనం ఎక్కడ రాసినా ప్రతి దానికి కామన్గా ఎల్స్ కండిషన్ రావాలి, ఎన్నిసార్లు రాసినా. అవును. ఓకే, ఇది ఇంత కోడ్ నేను చూపిస్తాను. ఇది మెయిన్ ఇఫ్, ఈ ఇఫ్ కి ఈ ఎల్స్, ఓకే ఈ ఇఫ్ కి ఈ ఎల్స్. అలాగే ఇది ఇంకొక నెస్టెడ్ ఇఫ్, అంటే ఇఫ్ లో ఇంకొక ఇఫ్, ఈ ఇఫ్ కి ఇది ఎల్స్, ఈ ఇఫ్ కి ఈ ఎల్స్. ఓకే, అగైన్ ఈ ఇఫ్ లోనే మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉంది, ఈ ఇఫ్ కి ఈ ఎల్స్. అంటే ఇక్కడ నాకు ట్రూ అయితే ఈ ఇఫ్ కి వస్తుంది, ఈ ఇఫ్ కి ట్రూ అయితే ఈ ఇఫ్ కి వస్తుంది. ఓకే, దెన్ దీనికి ఫాల్స్ అయిందంటే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇది కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లేదు సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, థర్డ్ కండిషన్ ఫాల్స్ అయితే థర్డ్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇలా యాక్చువల్ గా వర్క్ అయ్యేది. ఓకే మనం ఒకసారి లెఫ్ట్ చేయరా. ఒకవేళ ఇక్కడ మనము ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసాం కదా, ఇఫ్లో ఇఫ్ అండ్ ఎల్ కలిసిన దగ్గర ఇక్కడ ఎల్స్ అనేది రాలేదు అనుకోండి, ట్రై అగైన్ ఫర్ వాట్సాప్ అన్నది, ఈ ఎల్స్ కండిషన్ లేదనుకోండి, ఇఫ్ అనేది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, 4 5 6 వాట్సాప్ పిన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, సో మనకి ప్రింట్ అవ్వదు అంటారు. అక్కడ ప్రింట్ అవ్వదు అన్నప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇఫ్ అనేది ఒకటి రాసాం, ఎల్స్ కండిషన్ లేదనుకోండి, డిఫాల్ట్గా మనం డిఫైన్ చేయనప్పుడు ఏంటంటే కన్సోల్లో మనకి అవుట్పుట్ రాదన్నారు కదా, ప్రింట్ అవ్వదు ఏది కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇదే మొత్తం ఈ సింటక్ ఈ కోడ్ మొత్తంలో ఏంటంటే సిస్టమ్ అనేది అన్లాక్ అయింది, వాట్సాప్ పిన్ దగ్గర ఫస్ట్ ఇఫ్ అని రాశాను, ఎల్స్ అన్నది నేను తీసాను అక్కడ. సో వాట్సాప్ పిన్ అన్నది ఇన్కరెక్ట్ ఇచ్చాను నేను. సో ఇన్కరెక్ట్ ఇచ్చినప్పుడు అది ట్రూ ఫాల్స్ కాబట్టి నాకు కన్సోల్లో ప్రింట్ అవ్వదు. లైక్ ప్లీజ్ ఎంటర్ అగైన్ అని చెప్పాను, ప్లీజ్ ట్రై అగైన్ అని, కానీ అది ప్రింట్ కాదు. సో అది ప్రింట్ అవునప్పుడు అక్కడతో ఆగిపోతుంది, మన నెక్స్ట్ లైన్లోకి వెళ్ళదు కోడ్ అనేది, అంతేనా? నెక్స్ట్ కోడ్లోకి వెళ్తుంది. ఓకే ఓకే సరే సరే క్లియర్ రైట్? సో ఇది మనకు సింటాక్స్, ఫ్లో చార్ట్ కూడా వెరీ ఈజీనే. సో సేమ్ మనం ప్రీవియస్లీ చేసాం కదా, సేమ్ అలాగే. బట్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొకటే వేరే.
కండిషన్ ట్రూ అయితే నాకు కండిషన్ ఫాల్స్ తీసుకుంటాను. ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్ ఇది ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ నెక్స్ట్ కండిషన్ అగైన్ ఇఫ్ కండిషన్. ఓకే, లేదు అంటే ఎల్స్ బ్లాక్. అగైన్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ అయితే ఇక్కడ నాకు ఇఫ్ బ్లాక్. లేదు అంటే దెన్ ఎల్స్ బ్లాక్. ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఇక్కడ ఇఫ్ బ్లాక్. సో అగైన్ సేమ్ థింగ్. ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్ దెన్ ఎల్స్ బ్లాక్. ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ ఇఫ్ బ్లాక్. అలాగే ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. ఓకే, మనం ఎలా పెట్టాం అలా. క్లియర్ రైట్? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ 2 థింగ్స్ ఏంటి అంటే, ఒకటి 2 ఇంపార్టెంట్ నోట్స్ ఏంటి అంటే, ఎల్స్ ఇఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం? ఇంకొక కండిషన్, ఒక ఎల్స్ కండిషన్ లో కూడా ఇంకొక కండిషన్ పెట్టాలంటే. yes, else if condition is false. Okay, if condition is false, need to check other condition. ఇంకో కండిషన్ చెక్ చేయడానికి ఇఫ్ అండ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ అని చెప్పి యూజ్ చేస్తామంటే ఓన్లీ వన్ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాము. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయంటే ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అని రాసుకొని డిఫాల్ట్గా లాస్ట్ ఎల్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మధ్యలో ఏమైనా లైక్ లింక్ చేసి ఏదైనా చేయాలన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్లోనే మళ్ళీ ఇఫ్లోనే ఇన్సల్లోనే రాసుకోవచ్చు. అంతేనా మేడం? ఇస్ ఇట్ క్లియర్? యా. సో ఎల్స్ ఇఫ్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓట్ వేయడానికి వెళ్ళి ఉంటారు అనుకుందాం. ఓకే, అక్కడ ఫస్ట్ మీకు ఏం అడుగుతారు? ఓటర్ ఐడి అడుగుతారు. ఓటర్ ఐడి లేదు, ఆధార్ కార్డ్ కూడా లేదు, సమ్ స్లిప్, ఆ స్లిప్ కూడా లేదు, అట్లీస్ట్ లైక్ ఇంకేదైనా పాన్ కార్డ్ కూడా లేదు, పాన్ కార్డ్ కూడా లేదు. అలాంటప్పుడు ఏంటి? వెళ్ళిపో అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, ఒక కండిషన్ అయితే ఒకటి లేదు, ఇంకొకటి అడుగుతున్నాం. ఒక కండిషన్ ఫాల్స్ అయినా ఇంకొక కండిషన్. సో ఒక కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, ఇంకొకటి ఉందా లేదని వెరిఫై చేసుకోవాలన్నప్పుడు మనము ఎల్స్ ఇఫ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, నెస్టెడ్ ఇఫ్ అని ఎప్పుడు అంటే, నాకు ఒక కండిషన్ ట్రూ అయ్యి ఇంకో కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డబుల్ వెరిఫికేషన్ జీమెయిల్ ఉంది. సో జీమెయిల్ లోనే ఏమవుతుంది? ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినా కూడా కరెక్ట్ ట్రూ లాగిన్ అవుతుంది. లాగిన్ అవ్వడానికి మళ్ళీ డబుల్ వెరిఫికేషన్ ఏంటి, నంబర్ ని సెలెక్ట్ చేయని చూపిస్తుంది. అవునా? సో కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయడానికి నేను నెస్టెడ్ ఇఫ్ కి వెళ్తున్నా. రైట్? ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ then need to check another condition. Then I will go with this one. Okay, appudu nested if aithe veltunna. Is it clear, right? Yeah, clear. So ivi manaku basic flow controls, ivi condition flow. Okay, condition statements. సో నేను ఈ రోజు ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. టుమారో మీకు అన్ని లూప్స్ అనేది కంప్లీట్ చేసిస్తాను. ఓకే, ఓకే, ఇస్ ఇట్ క్లియర్, రైట్? సో ఇది ఇంత అర్థమైంది కదా. సో దీని బేస్ అసైన్మెంట్ పంపిస్తాను ఈ రోజు. ఓకే, ఈ రోజు పంపిస్తాను మార్నింగ్ కే. సో ట్రై చేయండి. సో బేస్డ్ ఆన్ ఓకే 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 ఇదంతా కాపీ చేసి పెట్టండి ఒకసారి. అవునవును, ఇది ఇంత పెట్టేస్తాను మీకు. మీ నోట్స్ ఈ రోజే ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఎలా సెండ్ చేస్తున్నారు మేడం? మెయిల్ చేస్తున్నారా లేకపోతే వాట్సాప్ లో పెడుతున్నారా? లేదు యాక్చువల్లీ నేను సెండ్ చేయలేదు. నేను గూగుల్ షీట్ క్రియేట్ చేసి గూగుల్ డాక్యుమెంట్ డైలీ దాంట్లోనే యాడ్ చేస్తాను. ఓకే అది నాకు. సో బికాజ్ ఏమైందంటే లైక్ అది ఇంటర్వ్యూస్ అయితే వేరే షెడ్యూల్ అవుతున్నాయా, వాళ్ళే ఒక తలనొప్పి అయిపోయింది. వస్తున్నాయి మేడం కాల్స్ వస్తున్నాయి. అదే